పంచాంగకర్తకు ముందుగానే సంప్రదాయబద్ధంగా సన్మానం అందజేస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపస ఫలం అన్న మాట మనకు తెలుసు. అలాంటి భారతీయ సంస్కారంలో, సౌజన్యంలో, సహృదయంలో ఇలాంటి పవిత్రమైన వేదికలకు, పవిత్రమైన వేడుకలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన పెద్దలందరికీ మరోమారు నమస్సులతో ఇప్పుడు పంచాంగ పఠనం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదము గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాగర్ణ్యతాం. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, ఈ ఆసనం మీద కూర్చోవటానికి శక్తిని ఇచ్చినటువంటి అస్మత్ గురుదేవులు, పౌరాణిక సార్వభౌములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములను మనస్సులో స్మరిస్తూ, ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. సకల శుభాలను అనుగ్రహించేది, దుస్వప్న దోషాలను హరించేది, గంగా నదిలో స్నానమాచరించిన పుణ్యాన్ని కలిగింపజేసేది, గోదాన భాగ్యాన్ని అనుగ్రహించేది, ఆయురారోగ్యములను, విద్యాబుద్ధులను, సత్సంతానాన్ని ప్రసాదించే, సకల దోషములను పరిహరించే, సంవత్సర మాస పక్ష తిథి వార నక్షత్ర యోగములతో శుభముహూర్తములను ప్రసాదించే, నిత్య జీవితంలో అనేక శుభ పరంపరలను మనకు అనుగ్రహించబోయేటువంటి పంచాంగ అధిదేవత పరమేశ్వరుడికి నమస్కారం తెలియచేస్తూ, సృష్టి ఆరంభం అయినప్పటి నుండి సరిగ్గా మనకు లెక్కలు చూస్తే ఈరోజు వరకు లెక్క తెలుస్తోంది. కలియుగ ఆరంభం నుండి 5127వ సంవత్సరంగా, ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరంగా, పరాభవ అనేటువంటి నామముతో మన ముందుకొచ్చినటువంటి సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం.
పేరు వినగానే అందరూ గడగడలాడిపోతున్నారు. చాలామంది ఏదో 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 అనుకుంటున్నారు. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవం పరాభవ నామ సంవత్సరం. ఎందుకంటే నామ ఔచిత్యంలో చూస్తే పరా ప్లస్ భూ ప్లస్ ఆప్ పరాభవతి తస్య భావ కర్మవ. పరా అనేటువంటిది ఉపసర్గ, తిరస్కార పదం భూధాతువు, భూసత్తాయాం అని సంస్కృతంలో ఉండటం చేత ఓడిపోవటం, అవమానింపబడటం అనేటువంటిది సాధారణమైనటువంటి అర్థమైనప్పటికీ పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ. అహంకారంతో, అధర్మంతో, మదంతో, డాంబికంతో, ఆచారహీనంగా, అధర్మ మార్గంలో, అసత్యంతో, ఆగ్రహంతో నిత్యం బ్రతికేటువంటి అధర్మాత్ముడికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పరాభవమే. ధర్మంలో ఉంటూ, ధర్మంగా జీవిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సత్పురుషులకు ఈ సంవత్సరం పరాభవం కాదు, ప్రాభవనామ సంవత్సరంగా మారబోతోంది. ఇంకొక మాట, పరాభవ. పరా అంటే దేవీ భాగవతం ఇత్యాది పురాణాల ప్రకారంగా తీసుకుంటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. పరా అంటే పరాశక్తితో కూడినటువంటి పరమాత్మ అనేటువంటి అర్థంలో కూడా తీసుకోవచ్చు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. పరాశక్తి అంటే సృష్టికి ప్రారంభ దశలో ఉన్నటువంటి శక్తి పరాశక్తి. వేదశాస్త్రమయీ వాణి యస్యాహ సా పరదేవత అని మనకు పురాణ వచనం. వేదశాస్త్రమైన వాక్కులు ఎవరి యందు అయితే ప్రాభవిస్తాయో ఆవిడే పరదేవత. ఆ పరదేవత ఎవరు మనకు? మన తెలంగాణ తల్లే మనకు పరదేవత. అందుకే ఈ సంవత్సరం ఒక పద్యం నాకు చూడగానే అనిపించింది. తెలంగాణ తల్లి దీవనల్ వెళ్ళి విరయగా, తెలంగాణ తల్లి దీవనల్ వెళ్ళి విరయగా, పరాభవమున రేవంతుని ప్రగతి పతాకం ఎగురగా, సిరి సంప